గర్భవతి కోతి. మదనపల్లి అనే గ్రామంలో సురేఖ ఇంకా శ్రీధర్ అనే భార్యాభర్తలు ఉన్నారు. సురేఖకి పెళ్ళయి 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో రోజూ ఇంటి పక్కనే ఉన్న ఒక గుడికి వెళ్లి తనకి పిల్లలు కలగాలని పూజలు చేసేది. ఒకరోజు సురేఖ గుడిలో ఉన్నప్పుడు ఒక కోతి పిల్ల కిటికీలో ఇరుక్కుపోవడం చూసింది. వెంటనే ఆ కోతి పిల్లను బయటకు తీసి దానికి ఒక అరటి పండు ఇచ్చింది. అలా సురేఖ ప్రతిరోజు ఆ గుడికి వచ్చేటప్పుడు ఆ కోతి కోసం తినడానికి ఏదో ఒకటి తీసుకొని వచ్చేది. అలా వాళ్ళిద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది. ఆ కోతి అప్పుడప్పుడు సురేఖ ఇంటికి వెళ్లేది. ఒకరోజు ఆ కోతిని ఇంటిలో చూసిన శ్రీధర్, సురేఖ, సురేఖ, ఇంట్లోకి కోతి వచ్చింది, తొందరగా కర్ర తీసుకునిరా. అలా అంటూనే పక్కనే ఉన్న తన బూటుని కోతిపైకి విసిరాడు. దెబ్బ గట్టిగా తగలడంతో ఆ కోతి అరుచుకుంటూ ఇంటి లోపల నుండి బయటకు వెళ్లిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన సురేఖ, అయ్యో, ఎందుకు శ్రీధర్ దాన్ని షూతో కొట్టావు? అది చాలా మంచిది, ఎవరిని ఏమీ అనదు. అది నా కోసమే ఇక్కడికి వచ్చింది. నేను ఎంతో కొంత ఆనందంగా ఉన్నానంటే అది ఆ కోతి వల్లే. అయినా నువ్వు చేసింది తప్పు శ్రీధర్. మూగజీవులను అలా కొట్టడం చాలా తప్పు. ఇంకెప్పుడు ఇలా చెయ్యనని నా పైన ఒట్టేయి. అయినా సురేఖ, అది ఒక కోతి, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది ఏం చేస్తుందోనని దాన్ని కొట్టాను. శ్రీధర్, ఇంకెప్పుడు అలా కొట్టనని ఒట్టేయమన్నాను కదా. సరే, నాకిష్టం లేకపోయినా నువ్వు అడిగావని ఒట్టేస్తున్నాను. ఆ కోతిని ఏం చెయ్యను అని, సరేనా? అలా శ్రీధర్కి ఆ కోతి ఇష్టం లేకపోయినా తన భార్య కోసం దానిని ఆ తరువాత ఎప్పుడూ ఏమీ అనలేదు. అలా కొంతకాలానికి సురేఖ పండంటి బాబుకి జన్మనిచ్చింది. తన బిడ్డంటే సురేఖకి ఎంతో ప్రాణం. ఎంతో ప్రేమగా తనని చూసుకునేది. ఆ కోతి కూడా శ్రీధర్ లేనప్పుడు వచ్చి ఆ బాబుతో ఆడుకునేది. అలా 4 సంవత్సరాలు గడిచాయి. ఆ బాబుకి శ్రీకర్ అనే పేరు పెట్టారు. శ్రీకర్ కూడా ఆ కోతితో చాలా బాగా ఆడుకునేవాడు. ఒకరోజు శ్రీధర్ ఆ కోతి తన కొడుకు దగ్గర ఉండటం చూసి అది తన బిడ్డని ఏమైనా చేస్తుందేమోనని ఒక బెత్తంతో ఆ కోతిని కొట్టాడు. ఆ సమయంలో ఆ కోతి గర్భవతిగా ఉంది. ఆ కోతి ఏడుస్తూ వెళ్లిపోయింది. కాని సురేఖ తనపైన చూపించిన ప్రేమని మర్చిపోలేక ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. అమ్మా, అమ్మా, ఆ రోజు నాకు నాన్న గాలిపటం కొన్నారు కదా, అది ఇవ్వా అమ్మా, ఆడుకుంటాను. ఇప్పుడు వద్దురా బుజ్జి, నాన్న వచ్చాక ఆడుకుందువు గానిలే. హా, లేదు, నేనిప్పుడే ఆడుకుంటాను, లేకపోతే నేనేం తినను. రే, నువ్వు రోజు రోజుకి మొండి వాళ్ళ అవుతున్నావు. సరేరా, నేనెలానూ బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్తున్నా, నాతో రా. అలా సురేఖ తన బాబుతో మేడపైకి వెళ్ళింది. కోతి కూడా అక్కడే గోడపైన కూర్చుని ఉంది. శ్రీకర్ గాలిపటంతో ఆడుకుంటున్నాడు. సురేఖ పొయ్యిపైన కూర పెట్టి మధ్యలో వచ్చేసింది. ఆ విషయం గుర్తొచ్చి బాబు సంగతి మర్చిపోయి కిందకు వెళ్ళింది. శ్రీకర్ ఆడుకుంటున్న గాలిపటం ఒక్కసారిగా గాలి తాకిడికి దారం తెగిపోయింది. అలా ఆ గాలిపటం గోడ పక్క ఉన్న కరెంటు తీగ పైన పడింది. శ్రీకర్ ఆ గాలిపటం కోసం ఆ గోడ దగ్గరకు వెళ్ళాడు. శ్రీధర్ అప్పుడే ఇంటికి వచ్చాడు. బాబు ఒక్కడే మేడపైన ఉన్నాడని తెలిసి వెంటనే మేడపైకి వెళ్ళాడు. సురేఖ కూడా వెనకే వెళ్ళింది. అప్పటికే శ్రీకర్ ఆ కరెంటు తీగలకు ఇరుక్కున్న గాలిపటాన్ని తీయడానికి చూశాడు. అది చూసిన కోతి శ్రీకర్ని పక్కకు తోసేసి తను ఆ కరెంటు తీగలపై పడింది. శ్రీధర్, సురేఖ పరుగు పరుగున వెళ్లారు. సురేఖ బాబుని ఎత్తుకుంది. శ్రీధర్ ఆ కోతిని కాపాడే ప్రయత్నం చేశాడు. కాని అప్పటికే ఆ కోతి కరెంట్ షాక్ వల్ల చనిపోయింది. చూసారా, ఎప్పుడూ ఆ కోతిని తిట్టి అసహ్యించుకునేవారు. ఇవాళ తన ప్రాణాన్ని త్యాగం చేసి మన బాబుని మనకి దక్కేలా చేసింది. పాపం, అది గర్భవతిగా కూడా ఉంది. దానితో పాటు దాని బిడ్డను కూడా మనం పొట్టను పెట్టుకున్నాం.
నిజమే సురేఖ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ కోతి లేకపోతే నా బిడ్డ నాకు దూరం అయిపోయేవాడు. పాపం, ఆ కోతి తన గురించి, తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించకుండా మన కోసం చనిపోయింది. శ్రీధర్ తను ఆ కోతిని ఎంతో బాధించినందుకు చాలా దుఃఖపడ్డాడు. ఇంకెప్పుడు మూగజీవులను కొట్టకూడదని నిర్ణయించుకున్నాడు. చూసారా, మనుషులు సాయం చేయాలంటే వాళ్ళ పరిధి ఎంతవరకో ఆలోచించుకుంటారు. కానీ జంతువులు ప్రేమ, విశ్వాసం పెంచుకున్న వారి కోసం వాటి జీవితాన్ని కూడా త్యాగం చేయటానికి వెనకాడవు. అలాంటి మూగజీవులను అకారణంగా కొట్టడం, హింసించడం పాపం. గర్భవతి ఏనుగు. అదొక హిల్ స్టేషన్. చుట్టూ దట్టమైన అడవులు, సుందరమైన నది ప్రవాహాలు, మంచి టూరిస్ట్ స్పాట్. ఆకాష్ ఆ ప్లేస్కి ఫారెస్ట్ ఆఫీసర్గా బదిలీ అయ్యాడు. తనకి వివాహమై 4 ఏళ్లు దాటింది, కానీ తన భార్యకి ఏదో సమస్య వల్ల ఇంకా బిడ్డలు కలగలేదు. సిరి, మనం వెళ్లే ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది. నువ్వేం దిగులు పడకు. నువ్వెంత రిలాక్స్ అయితే అంత మంచిదని డాక్టర్ చెప్పారుగా. ఇప్పటికే 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. ఇంకోసారి ఆ విధంగా జరిగితే నేను అసలు తట్టుకోలేను ఆకాష్. అలా ఏం జరగదు. బీ పాజిటివ్. మనం రేపే కారావి ఫారెస్ట్ కి బయలుదేరుతున్నాం. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కావాలంటే నెట్ లో పిక్స్ చూడు. ఆకాష్ మరుసటి రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సిరికి ఆ ప్రదేశం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ల సంతోషాన్ని రెట్టింపు చేస్తూ సిరి మళ్లీ నెల తప్పింది. ఎప్పుడూ 3 నెలలు దాటకముందే గర్భం పోయేది. కాని ఈసారి 4 నెలలు దాటి 5వ నెలలో అడుగుపెట్టింది. సిరి సంతోషం మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా అదే సమయంలో ఆకాష్కి అడవిలో ఒక ఏనుగు గుంటలో పడిపోయిందని సమాచారం వచ్చింది. అక్కడ ఏనుగుని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ ఏనుగు ఆ గుంటలో పడి చాలా రోజులైనట్లు ఉంది. పైగా ఆ ఏనుగు గర్భవతి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఏనుగుని బయటకు తీశారు. పాపం, ఆ ఏనుగుని చూస్తే చాలా జాలేసింది. చాలా రోజులుగా దానికి ఆహారం కూడా లేదు. బయటకు తీసాక బిడ్డని కని అక్కడే చనిపోయింది. అయ్యో, మరి ఆ ఏనుగు పిల్ల ఎలా ఉంది? మా రెస్క్యూ టీం వాళ్ళ అండర్లోనే ఉంది. వాళ్ళు బానే చూసుకుంటారు. రేపు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళండి. నేను కూడా చూస్తాను. సిరి ఆ ఏనుగు పిల్లను తనకు సమయం కుదిరినప్పుడల్లా వెళ్లి చూసేది. సిరిని చూడగానే ఆ చిన్న ఏనుగు కూడా చాలా సంతోషించేది. అలా కొద్ది నెలలు గడిచాయి. సిరికి కొడుకు పుట్టాడు. తన కొడుకుకి అక్షయ్ అని పేరు పెట్టారు. సిరి తన కొడుకుతో పాటు ఏనుగుకి కూడా అంబర్ అని పేరు పెట్టింది. అంబర్ ఆహారం తినడం మొదలుపెట్టాక కొన్ని నెలలకు తనని తిరిగి అడవిలో వదిలారు. ఆకాష్, అంబర్కి అరటి పళ్ళంటే చాలా ఇష్టం. సాయంత్రం నా కోసం రోజు ఎదురు చూసేవాడు. అడవిలో తనకి ఆహారం దొరుకుతుందో లేదో. నువ్వేం ఎక్కువ ఆలోచించుకు. వాడు బానే ఉంటాడులే. కానీ సిరి అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఆ రోజంతా తన గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలోనే సాయంత్రం అయింది. అంబర్, నువ్వెలా వచ్చావురా? అంబర్ అలా ప్రతిరోజు సిరి దగ్గరకు వెళ్లేవాడు. మళ్లీ తిరిగి అడవిలోకి వెళ్లిపోయేవాడు. ఒకరోజు చీకటి పడుతుండగా అంబర్ సిరి ఆకాష్ల ఇంటి దగ్గరకు వెళ్లి అరుస్తూ ఉన్నాడు. ఇద్దరూ కంగారుగా బయటకు వెళ్లి చూశారు. అంబర్ తన తొండంతో సిరి చేయి పట్టుకుని అడవి వైపు తీసుకువెళ్లసాగాడు. ఆకాష్ తన టీంతో వాళ్ళని వెంబడించారు. అడవిలో ఇంకొక ఏనుగు గుంటలో పడి ఉంది. ఆ ఏనుగు దంతాలు కోసివేయడంతో నొప్పితో అరుస్తూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏనుగుని ఎంతో కష్టంతో బయటకు తీసుకొచ్చారు. సరైన చికిత్స అందించారు. ఆ రోజు అంబర్ చేసిన పనికి అందరూ తనని మెచ్చుకున్నారు. కొన్ని రోజులకే ఆకాష్ వాళ్ళ టీం అడవిలో మూగజీవాలను హింసిస్తున్న దుండగులను పట్టుకున్నారు. ఎంత దుర్మార్గం ఆకాష్! అంబర్ తల్లి గర్భవతిగా ఉందని కూడా చూడకుండా దంతాలను తీసుకుని ఆ ఏనుగును అక్కడే వదిలి వెళ్ళిపోయారు.
మనం కొంచెం ఆలస్యంగా వెళ్ళినా ఈరోజు అంబర్ ఉండేవాడా? ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని అస్సలు వదలకూడదు. అవును, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అంబర్ అడవిలో పుట్టినా తనకి ప్రేమ, నమ్మకం, విశ్వాసం అన్న వాటి పూర్తి అర్థం తెలుసు. కానీ మానవులుగా పుట్టిన ఎంతోమంది మానవత్వాన్ని కోల్పోతున్నారు. తమ స్వార్థం కోసం మూగ జీవాలను హింసిస్తున్నారు. సిరి, ఆకాష్ వాళ్ళకి బిడ్డ పుట్టాలని ఎంతో తాపత్రయపడ్డారు. మనుషులు వారి బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో జంతువులు కూడా అంతే. బిడ్డకి తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. నోరు లేని మూగ జీవులని, వాటిని అన్యాయంగా బాధించి హింసించే ప్రతి ఒక్కరూ మారాలి. మనుషులుగా మనకు దేవుడిచ్చిన తెలివిని, జ్ఞానాన్ని సరైన రీతిలో వాడితే అది మానవజాతికే మేలు. మన భావి తరాలకు సరైన మార్గాన్ని చూపిద్దాం.